ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో జనసేన జెండా కట్టడం అయితే అయిపోయిందండి. ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుందని చెప్పి మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీకు మా ఊరి జనసేన జెండా శంకుస్థాపన చేసే వీడియో కూడా మీతో షేర్ చేశాను. చాలామంది చూశారు, చూసి కూడా సపోర్ట్ చేశారండి. అందుకనే ఇప్పుడు కూడా ఎలాగో శంకుస్థాపన వీడియో షేర్ చేశాను కదా, అలానే ఇప్పుడు మీకు కూడా అంటే జనసేన జెండా కట్టారు కదా, కట్టి కలర్స్ అన్నీ వేసేసారు. అది కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మేము ముందుకు వచ్చానండి. ఇంకొక చిన్న మాట అండి, నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల నా వీడియోలు అనేవి చాలా మందికి వెళ్ళిపోతాయి అనమాట. యూట్యూబ్ అనేది చాలా మందికి షేర్ చేసిద్దండి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే అండి, మా ఊర్లో మేము జనసేన జెండా కట్టించుకున్నాం కదండి, మీరు లైక్ చేయటం వల్ల చాలామంది చూస్తారు, చాలా వరకు వెళ్ళిద్దండి. ఇది కూడా ఎందుకు వెళ్ళాలని అంటున్నానంటే, ఈ వీడియో ఎందుకు వెళ్ళాలి అంటున్నానంటే, అంటే మేము ఎక్కడో ఒక మూలన పల్లెటూరులో ఉండేటోళ్ళమే. మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో మేము జనసేన జెండా కట్టించుకోవటం కోసం మేము ఒక అడుగు వేసామండి. జనసేన సైనికులు అందరం కలిసి ఒక అడుగు ముందైతే వేసామండి. అలానే మాకు మాలే అనుకొని మెదలకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా కాకుండా మమ్మల్ని చూసి ఇంకొంతమంది వాళ్ళ ఊళ్ళో జనసేన జెండాలు కట్టించుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానంగా జెండా కట్టించుకోవాలని నా కోరిక అండి. అంతేను, అంతమించి ఇంకేమీ లేదు. అందుకని మిమ్మల్ని నేను లైక్ కొట్టమంటున్నాను. లైక్ కొడటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోస్ అనేది చాలామందికి పంపించిద్ది, షేర్ చేసిద్ది అనమాట. అందుకని వీడియో చూసిన వాళ్ళు అందరూ లైక్ అయితే చేయండి ప్లీజ్. ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను అసలు మిమ్మల్ని ఎన్నిసార్లు అడగలేదు కూడా లైక్ చేయమని చెప్పి. అందుకని ఇప్పుడు అడుగుతున్నానండి, ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో షేర్ అవుతూ ఉంటాయి, చాలామందికి తెలుస్తాయి. అందుకనండి పల్లెటూరు వాళ్ళు అంటే సిటీలో వాళ్ళే కాదు, పల్లెటూరు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అనేది మాకు అంటే తెలియాలి, ఇంకొంతమందికి తెలియాలనేది నా కోరిక అండి. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక అదండి. ఇంకొక విషయం ఏంటిదంటే అండి, మనం ఒక అడుగు ముందుకేస్తూ ఉంటాము, ఏటే లాగేవాళ్ళు చాలామంది ఉంటారండి. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, గొడ్డుకు ఒక దెబ్బ మడిసికి ఒక మాట అంటారండి. పౌరుషం గల వాళ్ళకి ఆ 2 మాటలు చాలు, ఇంకంతేనండి. అంతకు మించి ఇంక నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్పాను అని అంటండి, మనల్ని లాగాలని చూసారండి, వాళ్ళకి చెప్తున్నాను. మనం ముందుకు నడవాలని చూస్తాము, కానీ లాగాలని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమే నేను ఈ మాట చెప్పానండి, అంతకుమించి ఇంకేమీ లేదు. అదండి. ఇక సరేనండి, ఇంకా ఇవన్నీ ఎప్పుడు ఉండేయే. నేను సంతోషంగా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఇంకొచ్చేసి ఇక నేను ఇవాళ పొద్దున్న అయితే గారెల పిండి కొంచెం ఉందండి. గారెల పిండి అయితే కొన్ని గారెలు వేసాను, కొంచెం అట్టుపిండి ఉందండి, అట్లయితే వేసేసాను. అట్లా టిఫిన్ చేసినాక మా అబ్బాయిని ఇక వెళ్ళి వీడియో తీసుకురారా, వీడియో అయితే షేర్ చేయాల్సి ముందని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక మా అబ్బాయి తీసుకొచ్చాడు, వీడియో తీసుకొచ్చినాక ఇంకా నేను ఆగలేను, వీడియో అనేది మీకు షేర్ చేసేస్తున్నాను. ఇక అదండి. ఇక నేనైతే ఇక్కడ జనసేన జెండా అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ మేము టిఫిన్ అయితే చేసేసాము. ఇక వచ్చేసి ఇదిగో చూడండి, జనసేన జెండా శంకుస్థాపన చేసిన వీడియో కూడా మీకు షేర్ చేశా కదా. తర్వాత ఇక మేస్త్రిని మాట్లాడి ఇక్కడ కాంట్రాక్ట్కి అయితే ఇచ్చేసారండి. కాంట్రాక్ట్కి ఇచ్చేసినాక ఇక్కడ మేస్త్రులు ఇక పని అయితే స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసి పని కూడా తొందరగానే అయిపోయిందండి. ఎక్కువ రోజులు కూడా పట్టలేదు, పని కూడా తొందరగానే అయిపోయింది. తొందరగానే మాకు అందించారు. మేము టైం పట్టిద్దేమో అనుకున్నాము, కానీ టైం అయితే పట్టలేదండి. ఇది కట్టించింది దాకా కూడా జనం అందరూ కూడా ఎప్పుడైద్దానని అందరం ఎదురు చూసాము. జనసేన సైనికులం అందరమే ఎదురు చూసామండి. ఎప్పుడైద్దా అని చెప్పి అందరం ఎదురు చూసాము. అలాగే చక్కగా రెడీ చేసి జనసేన జెండాని రెడీ చేసి మాకైతే అప్పచెప్పారు. అంత బాగా వచ్చిందండి. పేర్లు కానీ జెండా కానీ మొత్తం అరుగులు కానీ కలర్స్ కానీ చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న కన్నా ఇంకా చాలా 10 రెట్లు బాగా వచ్చిందండి. మేము అంత బాగా వచ్చిద్దని కూడా అనుకోలేదు, అంత నీట్గా అంత బాగా వచ్చింది. జనసేన అని చెప్పి జై జనసేన అని చెప్పి పేర్లు రాపించారు.
కోపించుకొచ్చారనమాట. పేర్లు కోపించుకొచ్చినాక ఆ పేర్లు పెట్టి సిమెంట్తో ఈ జనసేన అని చెప్పి పేర్లు అలా సిమెంట్తో కోసారండి. ఎంత నీట్గా వచ్చినాయో చూడండి, అసలుకి చాలా బాగా వచ్చింది. మాకైతే అందరికి బాగా నచ్చిందండి. ఇక వచ్చేసి ఈ జనసేన జెండా ఇప్పుడు కనపడుతుంది కదండి మీకు. మాకు ఈ జనసేన జెండా మేము ఆల్రెడీ 2 పెట్టామని చెప్పాం కదా. ఇది వచ్చేసి ఫస్ట్ మా ఊర్లోకి రాగానే ఈ జెండా కనపడిద్దండి. అందుకని చెప్పి ఇక్కడ ఒక జెండా కట్టించుకున్నాము. మళ్ళీ ఊళ్ళో సెంటర్లో ఒక జెండా కట్టించుకున్నామండి. ఇప్పుడు మీరు చూసేది సార్ ఇది 2వది అనమాట. మీరు ఫస్ట్ చూసింది ఫస్ట్ మా ఊర్లోకి రాగానే కనపడిద్ది. ఇప్పుడు ఈ జనసేన జెండా ఏమో మా ఇళ్ళ దగ్గర అనమాట. మా ఇళ్ళ దగ్గర సెంటర్ అనమాట. బస్సు కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను. బస్సు కూడా ఇటు వెళ్ళి ఇటు వచ్చిద్దండి. ఇది సెంటరు. ఇక్కడ ఒక జనసేన జెండా చూసారండి, ఎంత బాగుందో కదండి. చాలా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు జనసేన అని పేర్లు చూసారు ఎంత బాగా కనపడుతున్నాయో. పైన గ్లాసు పేర్లు, ఇక్కడ జెండా ఎగరేయటానికి స్టార్లు, కలర్స్ కానీ చాలా బాగా వచ్చినాయండి. మేము అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా వచ్చినాయి. ఇక అదండి ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. ఇంకొక చిన్న మాట అండి, ఈ వీడియోలు చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదండి, ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. నేనైతే ఈ వీడియో చిన్నగానే షేర్ చేస్తున్నాను. చూసిన వాళ్ళు లైక్ చేయండి. బాయ్.